హాయ్ ఫ్రెండ్స్, నేడు మన దేశంలో అసలు మగవారు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది గడ్డాలు మీసాలు. అసలు మగవాళ్ళు అనే పుట్టుకకు మన దేశంలో మొదటగా గుర్తించేవి ఇవే. మరి అలాంటి ఈ మగవాళ్లకు కొరియన్ దేశాల్లో అసలు గడ్డాలు మీసాలు అనేవి ఎందుకు ఉండవు? దీని వెనుక ఉన్నటువంటి అసలు నిజాలు ఏంటి? ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మొదటగా కొరియన్లకు ఈ గడ్డాలు మీసాలు లేకపోవడానికి అక్కడ ఉన్నటువంటి జన్యు కారణాలను ఒకసారి గమనిస్తే, ప్రధానంగా ఈ గడ్డాలు మీసాలు రావడానికి కారణమైనటువంటి హార్మోన్ టెస్టోస్టిరాన్. ఇది ఉండడం మూలంగానే ద్వితీయ లైంగిక లక్షణాల్లో భాగంగా మగవారికి ఈ గడ్డాలు మీసాలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ కొరియన్లకు చాలా తక్కువగా ఉంటుందని కొన్ని విధాలైనటువంటి సర్వేల్లో వెల్లడైంది. ప్రధానంగా ఈ కొరియన్ దేశాలైనటువంటి నార్త్ కొరియా, సౌత్ కొరియాలు భారత్ లాంటి ఉష్ణమండల దేశాలతో పోలిస్తే ఇవి భూమధ్య రేఖకు కొద్దిగా దూరంగా ఉండడంతో పాటు తూర్పుకు పోయే కొద్దీ అక్కడి దేశాల్లో గణనీయమైనటువంటి భౌగోళిక మరియు టెంపరేచర్ మార్పులు సంభవిస్తుంటాయి. అంతేకాకుండా ఇవి ధృవాలకు కొద్దిగా దగ్గరగా ఉండడం మూలంగా వాళ్ళలో టెస్టోస్టిరాన్ అనేది కూడా కొద్దిగా తగ్గుతుందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుమూలంగా వాళ్లకు మన భారతీయులతో పోలిస్తే గడ్డాలు మీసాలు పెరిగే సామర్థ్యం అనేది కొద్దిగా తక్కువని వారు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా భారత్ లాంటి దేశాల్లో ఈ గడ్డాలు మీసాలను వాళ్ళ యొక్క వంశాలకు మరియు ఆచారాలకు, వాళ్ళ అందానికి గుర్తుగా సూచించబడతాయి. ప్రధానంగా ఇక్కడ అమ్మాయిలు కూడా ఈ గడ్డాలు మీసాలు ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడుతుండడం చాలా సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. ఇక కొరియన్లు చూసుకుంటే వాళ్ళు ఈ గడ్డాలు మీసాలను అపరిశుభ్రతకు సూచికగా పరిగణిస్తారు. అందుమూలంగా వాళ్ళు అసలు ఈ గడ్డాలు మీసాలను అస్సలు ఉంచుకోకుండా పూర్తిగా తీసివేయించుకుంటున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా ఈ గడ్డాలు మీసాలు ఉన్న వారిని అపరిశుభ్రంగా మరియు అన్బ్యూటీగా చూస్తూ వాళ్ళను అస్సలు పెళ్లి చేసుకోవడం లేదు. ఈ కారణంగా కూడా వాళ్ళు ఇలా గడ్డాలు మీసాలు లేకుండా ఉంటున్నారని చాలామంది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇక కొరియన్ దేశాల్లో ఈ గడ్డాలు మీసాలు ఉన్న వారిని అమ్మాయిలు కూడా అంతగా ఇష్టపడడం లేదని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా మన భారత్ లాంటి దేశాల్లో ఈ గడ్డాలు మీసాలను వాళ్ళ యొక్క బ్యూటీకి చిహ్నంగా సూచిస్తే, ఇవే గడ్డాలు మీసాలను కొరియన్ దేశాల్లో వాళ్ళ యొక్క అపరిశుభ్రతకు సూచికగా వారు భావిస్తున్నారు. ఇక్కడ రెండు దేశాలను గమనిస్తే ఒకే విధంగా ఉన్నవి ఒక దేశంలో మంచిగా, ఒక దేశంలో చెడ్డగా వాడబడ్డాయి. అంతే తేడా. ప్రధానంగా మన భారత్ లాంటి దేశాల్లో అయితే గడ్డాలు ఉన్నవారిని అమ్మాయిలు ఇష్టపడుతుంటే, అవే గడ్డాలు ఉన్నవారిని కొరియన్ దేశాల్లో ఇష్టపడడం లేదు. ఇవి కూడా వాళ్ళ యొక్క గడ్డాలు మీసాలు రాకపోవడానికి లేదా నిరోధించబడడానికి కారణాలు అని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.